హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్. బుల్లితెర నటుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆకర్ష్ బైరవముడి అంటే చాలు అమ్మాయిలంతా ఇట్టే ఫిదా అయిపోతారు. చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. సీరియల్స్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు ఆకర్ష్ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్లో నటించి మెప్పించాడు. జీ తెలుగులో పున్నాగా అనే సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సీరియల్తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని చెప్పాలి. ఇక ఈ సీరియల్లో అనిరుద్ధ్గా తన నటనతో మంచి ప్రశంసలే అందుకున్నాడు. ఇక ఈ సీరియల్ తర్వాత అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, అగ్ని పరీక్ష వంటి సీరియల్స్తో అలరించాడు ఆకర్ష్. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న మామగారు సీరియల్లో ఈయన నటిస్తున్నాడు. అలాంటి అందాల హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కొంతకాలంగా ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా ఆకర్ష్తో ఫ్రెండ్స్ అంతా కలిసి బ్యాచిలర్ పార్టీని కూడా చేశారు. అలాగే హల్దీ ఫంక్షన్ కూడా జరిపించారు. ఇక ఈ హల్దీ ఫంక్షన్కి బుల్లితెర సెలబ్రిటీస్ అంతా హాజరైనట్లుగా తెలుస్తుంది. నటుడు ఆకర్ష్ బైరవముడి హల్దీ ఫంక్షన్ పిక్స్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కర్ణాటకలోని సకలేష్పూర్లో పుట్టి పెరిగాడు ఆకర్ష్. అతడి తండ్రి సుబ్బారాయుడు కాఫీ ప్లాంటర్ కాగా తల్లి హేమావతి గృహిణి. ఆకర్ష్కి అనుష్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఆకర్ష్ మొదట కలర్స్ కన్నడలో లక్ష్మీ బారమ్మ అనే సీరియల్తో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. 2018లో సీతా వల్లభ అనే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా నటుడు ఆకర్ష్ తన సొంతూరులోనే ఘనంగా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సీరియల్ నటుడు ఆకర్ష్ కి పలువురు బుల్లితెర నటులు అలాగే సీరియల్ అభిమానులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా నటుడు ఆకర్ష్ కి పెళ్లి విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.